నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్లో చాలా కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నారు ఆయన మల్లారెడ్డి. ఆయనపై ఇప్పుడు మరొక భూ కబ్జా కేసు నమోదు అవ్వబోతుంది. ఆయన వ్యవహార శైలి కానీ ఆయన మాట్లాడే పద్ధతి కానీ ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకునే విధంగానే ఆయన బిహేవియర్ కానీ యాటిట్యూడ్ కానీ ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక కళాశాల యజమానిగా ఆయనకంటూ ఒక మంచి పేరుంది. ఆ పేరుతో పాటే ఇగో భూ కబ్జా కేసుల్లో కూడా పేరు వినిపిస్తుంది. ఇప్పటికే అనేక రకాలుగా ఆయనపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు, దాదాపు కోట్లాది రూపాయలు విలువైనటువంటి గిరిజనుల భూములను ఆక్రమించుకున్నారని ఇంకా కోర్టులో అది విచారణ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో మరొక ఆయన మీద షాకింగ్ అనే చెప్పాలి న్యూస్. హైదరాబాద్ జీడిమెట్లలో సర్వే నంబర్ 82లో దాదాపు కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూమిని గవర్నమెంట్కి సంబంధించిన దాన్ని ఆక్రమించుకున్నారు అనే దానిపై గత కొంతకాలంగా ఆయనపై ఆరోపణలు. దాని మీద ఆయన స్పందించారు కూడా. నేను అలాంటి ఎదవ పనులు చేయను, నేను ఏదైనా సరే కష్టపడి సంపాదించుకొని కొనుక్కుంటా, అంతే తప్ప ఎవరో భూమినో ప్రభుత్వ భూమినో ఆక్రమించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదని. కానీ మల్లారెడ్డి గారు ప్రభుత్వంలో గతంలో మంత్రిగా ఉండి ఆయన అనుచరులు చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు ఎన్నో. ఇటువంటి సందర్భంలో ఈ సర్వే నెంబర్ 82లో ఉన్నటువంటి ల్యాండ్కి సంబంధించి కొంతమంది కోర్టులో కేసు వేశారు. అనేక రకాలుగా ఆందోళన కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా విమర్శిస్తూ ఆరోపిస్తూ వస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఈ యొక్క సర్వే నంబర్లో భూమిని ఆక్రమించుకున్నారా లేదా అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలి అని ఆ బాధ్యతను మేడ్చల్ కోర్టు రెవెన్యూ అధికారులకు అలాగే పోలీస్ అధికారులకు సంయుక్తంగా చేసి ఒక రిపోర్ట్ని ఇవ్వాలి. ఆ రిపోర్ట్ కూడా పారదర్శకంగా ఉండాలి, ఎవరి ప్రభావం ఉండకూడదు అని చెప్పి చాలా సీరియస్గా ఇండికేషన్ ఇచ్చింది. మేడ్చల్ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం రంగంలోకి దిగినటువంటి రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ ఒక రిపోర్ట్ను తయారు చేశారు. ఆ రిపోర్ట్లో ఏముందంటే ఆయన ఆక్రమించుకున్నది వాస్తవమే, ఏదైతే పోలీస్ స్టేషన్లో కానీ కోర్టుల్లో కానీ కంప్లైంట్ చేశారో అవన్నీ నిజమే. ఆ భూమిని ప్రభుత్వానికి సంబంధించిన దాన్ని ఆక్రమించుకొని అక్కడ చిన్నపాటి నిర్మాణం కూడా చేశారు అనేది ఇప్పుడు తాజాగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి టీం ఏదైతే ఉందో, కోర్టు నియమించినది ఉంది ఒక టీం, ఆ టీం నివేదికను మేడ్చల్ కోర్టుకి సమర్పించింది. ఇప్పుడు ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఇప్పుడు కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఆయనపై ఎలాగూ కేసు అయితే నమోదు చేయాలి. ఇక్కడ ఒక డిమాండ్ అయితే బాగా వినిపిస్తుంది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అధికార దర్పంతో మల్లారెడ్డి చేసినటువంటి అరాచకాల అక్రమాలు ఎన్నెన్నో, కాబట్టి ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందే అని ఆయన బాధితులు ఎంతోమంది ధర్నా చేశారు, రోడ్డెక్కారు, నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా రెవెన్యూ అధికారులు టీం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ను బట్టి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి మనం చెప్తే కనుక ఖచ్చితంగా మల్లారెడ్డిని అరెస్ట్ చేయాలి, లేదంటే మేము ఈ ఆందోళనను తీవ్రతరం చేస్తాం అని అక్కడ స్థానికులు అలాగే రాజకీయ నాయకులు, ముఖ్యంగా ప్రజా సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఆయనపై అనేక రకాలుగా ఆరోపణలు వచ్చినాయి. కానీ మరి ప్రభుత్వం వాళ్ళదే, అందులోనే ఈయన గారు ఒక మంత్రిగా ఉన్నారు, ఇంకా ఎవరో ఏం చేయలేకపోయినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ అదే రకమైనటువంటి యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళారు. ఇప్పుడంటే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇలాంటి సందర్భంలో కోర్టు ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్కి అనేది ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఆయన అరెస్ట్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారు ఏంటి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ అయితే వినిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా స్పందిస్తుంది. ఎందుకంటే పేదలకు సంబంధించినటువంటి భూములను ఆక్రమించుకుంటే ఎవరిని కూడా ఉపేక్షించాం, ఎవరిని వదిలేది లేదు అని. సో ఇలాంటి సందర్భంలోనే మల్లారెడ్డి
వీటన్నిటినీ తప్పించుకోవడం కోసమే కొంతమందిని పట్టుకొని పైరవీలు చేయించుకొని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ వర్కౌట్ అవ్వలేదు అనేది కూడా మనకు తెలుసు. ఎందుకంటే మరి ఇలాంటి అవినీతి ఆరోపణలు కానీ లేదంటే అక్రమాలకు పాల్పడినట్లు తేలితే కాంగ్రెస్ పార్టీ కొంత మనకు సపోర్ట్ చేస్తుంది, ఆ పార్టీలో ఉంటాం కాబట్టి మనకి ఎలాంటి డోకా ఉండదు అనేది ఆయన అభిప్రాయం. సో మొత్తానికైతే ఆ ప్రయత్నాన్ని కూడా బ్రేక్ వేశారు కాంగ్రెస్ నాయకులు. సో ఇటువంటి సందర్భంలో తాజాగా ఈ రిపోర్ట్ను బట్టి మేడ్చల్ కోర్టు ఏ రకమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తుంది అనేది మాత్రం చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది.